షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం చిన్నప్పటి నుంచి నాన్నని ఎంత గొప్పగా చూస్తూ పెరిగినాం. ఇప్పుడు నాన్నని ఇట్లా చూస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం. కాలం వెనక్కిపోతే బాగుంటుందనిపిస్తుంది. అసలు అసలు జరిగిందంతా ఒక కల అయిపోతే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు వస్తానమ్మా. ట్రీట్మెంట్ సక్సెస్ అయింది మేడం. ఓకే డాక్టర్. ఎవరు? డాక్టర్, మీ అన్నయ్య గారి ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంట. సక్సెస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి? డబ్బులు కట్టారు, ట్రీట్మెంట్ చేశాం, అంతే. నువ్వు సూపర్ అత్త. ఇంత తొందరగా ఇంత చేంజ్ చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఏయ్, నువ్వేంటిక్కడ? లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలన్న కామన్ సెన్స్ లేదా? నీతో మాట్లాడడానికి రాలేదు ప్రజ్వల. కోమలమ్మ గారు, నాన్నకి ట్రీట్మెంట్ అయితే సక్సెస్ అయింది, కానీ మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఏయ్, ఎవరు బాధపడితే నాకేంటి? నాకు ఎవ్వరితో ఏ సంబంధం లేదని చెప్పాను కదా. అలా అనద్దమ్మా, మీరేదో ఆవేశంలో ఉండి మాట్లాడుతున్నారు. ఈ హాస్పిటల్ అంటే నాన్నకి ఎంత ప్రాణమో మీకు తెలుసు. తిరిగి నాన్న పేరును రాసిమ్మని ఏం అడగడం లేదు. అమ్మకుండా ఉండండి చాలు, మీకు దండం పెడతాను. ఎక్కడికి సిస్టర్? సిస్టర్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫ్రెష్ ఎయిర్ కోసం డాక్టర్ గారు కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళమన్నారు. నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. అమ్మా మార్సి, మృదులెక్కడమ్మా? ఇప్పుడే బయటికి వెళ్ళింది నాన్న, వస్తుందిలే.